చెప్పండి మేడం. వాయిస్ క్లియర్ గా ఉందా అండి? క్లియర్ గానే ఉందండి. ఓకే, ముందుగా అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. ముందుగా రైతులందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే 20 ఏళ్ల ఎదురు చూపులకు కూటమి ప్రభుత్వం వచ్చాక సమాధానం దొరకడంతో వాళ్ళ ఆనందానికైతే అవధులు లేవు. ముందుగా దీని గురించి మీరేం చెప్తారు? ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే సెస్ భూములు వెనక్కి వస్తున్న రైతులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, ఏదైతే ఒక ప్రభుత్వం ఇంతవరకు ఈ దేశ చరిత్రలో తనకు తానే సెస్ కింద అక్వైర్ చేసిన భూమిని రైతులకు కానీ ఆ ల్యాండ్ ఓనర్స్ కానీ వెనక్కి ఇవ్వటం, ఇది ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే ముందు నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారైనా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా మేము ఒకే మాట చెప్తా ఉన్నాం, ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అని. కాబట్టి ఈ రోజు మా యొక్క చిత్తశుద్ధిని, ప్రజల పట్ల మా యొక్క చిత్తశుద్ధిని, అలాగే వాళ్ళ యొక్క ప్రజలకు వస్తున్న ప్రతి ఆపదని, వాళ్ళు పడుతున్న ప్రతి ఇబ్బందుల్ని ఎంత సూక్ష్మంగా ప్రభుత్వం ఈరోజు చూస్తుందన్న దాని మీద ఇదొక నిదర్శనం అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈరోజు సెజ్లో భూమి తీసుకొని మళ్ళీ వెనక్కి ఇవ్వటం, దీని మీద గతంలో మీరు ఒకసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దీనికోసం పోరాటం కూడా చేసి ఉన్నారు. 2018-19లో ఆయన అక్కడ సభలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని తెలుసుకొని ఈ రోజు వెనక్కి ఇవ్వటమే కాదు, ఎట్లయితే తీసుకున్నామో అట్లా వాళ్ళకి ఏ భారం లేకుండా ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ లేకుండా ఈరోజు వెనక్కి ఇవ్వటం జరుగుతుంది. కానీ దీనికి ప్రతిపక్షాలైనా లేకపోతే ప్రజలైనా దీన్ని చాలా సదుద్దేశంతో చూడాలి, మంచి మనసుతో చూడాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షం చాలా వింతగా తయారైపోయింది. ఒక కాంట్రాక్ట్ ఎవరికైనా ఇస్తే అది తీసుకోకండి, మేము వచ్చాక మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాం, లేకపోతే మేము వచ్చాక మార్చేస్తాం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ వాళ్ళు మాట్లాడే ముందు మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తా ఉన్నా, మళ్ళీ వాళ్ళు ఏమన్నా వచ్చి రైతులు ఆ భూములు కనుక మీరు రిజిస్టర్ చేసుకుంటే మేము వచ్చాక ట్యాక్స్ వసూలు చేస్తాం అంటారో, లేకపోతే మళ్ళీ ఆ భూములు వెనక్కి లాక్కుంటాం అంటారు, ఏమంటారో ఇంకా నాకు తెలియదు. కానీ నేనైతే ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా, వాళ్ళకు కూడా మంచి సద్బుద్ధి ప్రసాదించాలని, ప్రజల పట్ల ఆలోచించి ప్రజల కోసం పనిచేసే ప్రతిపక్ష నాయకులుగా ఉండాలని కోరుకుంటూ, ఏదైతే మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకుంటే మేము చెప్పిన హామీలే కాదు, చెప్పిన హామీలు కూడా చాలా చేసి ఉన్నాం. ఇప్పుడు మొన్న మీరు చూసుకుంటే ఆటో మిత్రులకి వాళ్ళకి సాయం చేయటం జరిగింది. అలాగే ఇంతకు ముందు ప్రజల కోసం ఆలోచించి ఏదైతే మా తల్లికి వందనం కార్యక్రమం ఉందో, ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్క ఇది కూడా లేకుండా ఈరోజు ఒక్క 0.001% ఎవరైతే కొన్ని ఇష్యూస్ వల్ల మిగిలిపోయి ఉన్నారో అవి కూడా అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల చేత వచ్చిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి రానున్న రోజుల్లో ఇటువంటి మంచి పరిణామాలు ఈ రాష్ట్రం కోసం అనేక చూడవచ్చని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం మీరు చూసుకుంటే గత 2-3 రోజులుగా చూసుకుంటే, ఎందుకంటే మంచి జరగటం అయిందంటే ఒకటి తర్వాత ఒకటి ఆ దేవుడు ఈ రాష్ట్రానికి ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి నిన్న గూగుల్తో మనం ఒప్పందం చేసుకోవటం, అలాగే ఇది జరగటం, సో ఇవన్నీ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాన్ని మంచి పేరు తీసుకొస్తాయి. అలాగే అమరావతి రాజధానిలో మొన్న సిఆర్డిఏ కార్యాలయం ఓపెన్ చేయటం. కాబట్టి ఇవన్నీ పరిణామాలు చూస్తే గత 16-17 నెలలుగా మేము పెట్టిన శ్రమ, మేము ప్రజలకి ఏం చేయాలన్న దాని మీద ఏవైతే వర్కౌట్ చేసి ఉన్నారో ప్రభుత్వం నుంచి, వాటన్నిటికీ రిజల్ట్స్ మెల్లమెల్లగా వస్తా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ వస్తాయని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఓకే, వైసీపీ అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి గారు ఉన్నారు. చిన్నపరెడ్డి గారు